ఆపరేషన్ కంగారుకు వ్యతిరేకంగా శాంతి ర్యాలీ నిరసన జగిత్యాల జిల్లా కేంద్రంలో వామపక్ష ప్రజాతంత్ర అంబేద్కర్వాదుల ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం ఆపరేషన్ కంగారుకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో శాంతి ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ ఆపరేషన్ కంగారును వెంటనే ఆపాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి కాల్పుల విరమణ ప్రకటించాలని, ఆపరేషన్ కంగారు పేరుతో ఆదివాసులపై జరుగుతున్న అణచివేతను, హత్యాకాండని ఆపాలని, ఇప్పటి వరకు జరిపిన బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసము దేశంలో కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులను చర్చలు జరిపి దేశంలో మధ్య భారతంలో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధాన్ని ఆపేసి శాంతి నెలకొల్పాలి. మరీ ముఖ్యంగా దేశము బయటి దేశాలతో శాంతి చర్చ జరుపుతుంది. బయటి ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వాటితో సంబంధిత దేశాలతో చర్చ జరుపుతున్నారు. వేరే దేశాల్లో కూడా ఈరోజు ఉక్రెయిన్ కానీ, రష్యా కానీ, లేకుంటే గాజా అన్నటువంటి పాలస్తీనా దేశంలో కానీ శాంతి చర్చల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇండియాలో మాత్రము కేంద్ర ప్రభుత్వము శాంతి చర్చలు జరపడం కోసం ఎంతరాడుతుంది అంటే దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లను కాపాడడం కోసమే ఈ శాంతి చర్చలకు ముందుకు వస్తుందని చెప్పేసి భావించాల్సి వస్తుంది ప్రజలు. కాబట్టి ఇకనైనా ఈ దేశంలో శాంతి నెలకొలంటే శాంతి చర్చ జరపాలి. తప్పకుండా ఎవరైతే అగారు యుద్ధం లోపల తెలిపిన వాళ్ళందరి యొక్క మరణాలను నిజంగా ప్రజలు తెలియాలంటే మెజిస్ట్రేట్ విచారణ జరిపించాలి. మొన్న జరిగినటువంటి నంబాల కేశవరావు అయినా మిగతా కొంతమంది అయినా వాళ్ళ శివాలను ప్రజాస్వామ్య విరుద్ధంగా అక్కడ ఖననం చేశారని చెప్పేసి పేపర్లో కానీ యూట్యూబ్ వార్తలు వినబడుతున్నాము. కాబట్టి దయచేసి మన ప్రజలందరూ ప్రజాస్వామ్యం అందరూ కూడా తప్పకుండా ప్రభుత్వం మేలుకునేలాగా, చట్టాలు మేలుకునేలాగా, కోర్టులు మేలుకునేలాగా తప్పకుండా ప్రజాస్వామిక పద్ధతిగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మనకు ఆర్టికల్స్ ఏవైతున్నాయో, ఏవైతే మన హక్కు ఉన్నాయో వాటికి ప్రియాంబుల్ ప్రకారంగానే మన ప్రజా ఉద్యమాన్ని నిర్మించి దేశంలో శాంతి నెలకొనేదాకా ప్రజలే ప్రభుత్వాలు చేయాలి, కోర్టులు చేయాలి, చట్టాలు చేయాలి. వావి చేయని పక్షంలో ప్రజలను కూడా శాంతియుతంగా శాంతి నిర్మించడం కోసం అందరూ కూడా ప్రయత్నం చేయాలని, అందుకు మన యొక్క ప్రెస్ మిత్రులు కూడా సహకరించాలని కోరుతూ నా యొక్క ఉపన్యాసం ముగిస్తున్నది. జీవించే హక్కు ఈ దేశంలో రాజ్యాంగం ప్రాథమిక హక్కు. అందరి జీవించే హక్కు ఉంది. వాళ్ళ చేతిలో తుపాకులుంటే చట్టబద్ధంగా కేసులు వేయండి, వాళ్ళ మీద న్యాయ విచారణ జరపండి. కానీ చంపే హక్కు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వానికి లేదు. కనుక దయచేసి కేంద్ర ప్రభుత్వము అందరూ కలిసి, రాష్ట్రాలు కేంద్రాలను కలిసి వాళ్లతో శాంతి చర్చలు జరిపి ఈ దేశంలో ఆదివాసీల పక్షాన ఉన్న వాళ్లకు, అలాగే ఆదివాసులు చనిపోతున్న వాళ్ళు పాలక పక్షంలో చనిపోతున్న వాళ్ళు ఆదివాసీలే, మావిష్యంతో ఉన్న వాళ్ళు ఆదివాసీలే, ఇరువైపులా తుపాకులు పట్టిన ఆదివాసీలే. కనుక దయచేసి ఈ విషయాన్ని గ్రహించే మావోయిస్టులు ఆయుధాలను పక్కకు పెట్టి చర్చకు పిలిచారు. కావున దయచేసి కేంద్ర ప్రభుత్వం దీన్ని విదేశీగా తీసుకొని చేయాలని, సిద్ధాంతం ఇప్పుడు చనిపోదని వారికి కూడా తెలుసు. ఒక భావజాలం సిద్ధాంతం చనిపోదని, మీరు మావోయిస్టులను చంపినంత మాత్రాన ఈ దేశంలో ఆ భావజాలం పోదని. కావున వెంటనే తక్షణమే మీరు ఆ చర్చలు జరపాలని, మీరు కార్పొరేట్ సంస్థలకు ఆ భూమిని, ఆ దండకార్యాన్ని అప్పగిస్తున్న విషయం ప్రజలకు తెలియదని, మీరు సోషల్ మీడియా ద్వారా మీ భావజాలాన్ని ప్రజల మెదలకు ఎక్కియడం వల్ల వాళ్ళకి అర్థమవడం లేదని, కావున వాళ్ళకి అర్థమయ్యే విధంగా మేము వామపక్ష ప్రజాశాంతి శక్తులు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.